పులివెందుల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయినా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇప్పుడు టీడీపీ శ్రేణులు అట్లాగే ఉమ్మడి ప్రభుత్వం పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. రీపోలింగ్ పేరుతో మళ్ళీ ఎలక్షన్స్ పెడితే పులివెందుల్లో చాలా ప్రాంతాల్లో అసలు చాలామంది రీపోలింగ్ని బహిష్కరించారు. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఒక్కసారి గత ఎన్నికలన్నీ చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఏంటంటే అధికార పార్టీ ఎవరైతే వాళ్ళ వైపు సాధారణంగా స్థానిక సంస్థల్లో ఓట్లు పడటం అనేది సహజం. ఓట్లు పడ్డాయా, ఓట్లు పడేటట్టు చేసుకున్నారా అన్నది తర్వాత సంగతి. ఎందుకోసం అంటే భారతదేశం తాలూగా ఎలక్షన్ సిస్టమ్ మీద ఇప్పుడు ఎన్నో నీలినీడలు కమ్ముకున్నాయి, చాలా అనుమానాలు. తర్వాత ప్రతి ఒక్కరికి ఓపెన్గా తెలుసు డబ్బులు తీసుకోకుండా ఎంతమంది ఓటేస్తున్నారు, డబ్బులు ఇవ్వకుండా గెలుస్తున్న పార్టీలు ఎవరున్నారు. ఓటుకి నోటు మనకి తెలుసు. 1000, 2000, 5000, 10,000 కూడా ఇస్తున్న చాలా ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ అన్నది ఎక్కడ కూడా ఖచ్చితంగా జరుగుతున్నాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్స్ రియల్ ఎలక్షన్స్ ఆర్ మ్యానిపులేటెడ్ ఎలక్షన్స్, ఎలక్షన్ ఈజ్ ఎ సెలక్షన్ ఆర్ మ్యానిపులేషన్ అన్నది ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా చూసుకుంటే ఆంధ్ర రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అంటే 2014, 2019, 2024 ఇప్పుడు జరుగుతున్న మొత్తం చూసుకున్నట్లయితే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా, గెలిచి ఓడారా అన్నది ఒక ప్రశ్న నేను ఎక్కడో న్యూస్ పేపర్లో చదివాను. అది ఆయన ఇప్పుడు ఓడిపోవడం అన్నది చాలా సాధారణం. కారణం ఏంటంటే ఆయన అధికారంలో లేరు, ఆయన బలం బాగా తగ్గింది. బలం అంటే ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఆయన తాలూకా ప్రజాబలం కాదు, రాజకీయ బలం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఎంప్లాయీస్ కానీ లేదు అంటే అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ఎటువైపు ఉన్నారు అనేది తర్వాత విషయం. ముఖ్యమంత్రిగా ఓడిపోయినాక ఆటోమేటిక్గా తమ సొంత నియోజకవర్గాల్లో ఓడిపోవడం అనేది చాలా సహజం. నెక్స్ట్ ఎలక్షన్స్ 2029 ఎలక్షన్స్కి నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి ఉదాహరణ. అంతేకాకుండా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తేజపరిచేది. అట్లాగే మనం నైరాశ్యంలో ఉండిపోతే కుదరదు, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, లేకపోతే మనం నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవలేము అని చెప్పి ఆయనలో పట్టుదల పెంచే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా తత్వం ఏంటంటే ఆయన ఓటమిని అంత ఈజీగా ఒప్పుకునే వ్యక్తి కాదు. అట్లాగే పోరాటం కూడా అట్లాగే చేస్తాడు ఆయన. ఎక్కడైనా ఇటు పొలిటికలైజ్ చేయాలన్నా లేదు అంటే మ్యానిపులేషన్ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డికి మించిన వాళ్ళు లేరని చెప్పచ్చు. సో ఆ విధంగా శ్రీ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు దురదృష్టవశాత్తు అప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు, కానీ కాలేకపోయారు. అయినప్పటికీ ఆయన పట్టుదల విడిచిపెట్టలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నట్లయితే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేయించినప్పుడు కూడా ఆయన జైలు శిక్ష అనుభవిస్తూనే ఆయన తన తదుపరి ప్రణాళికలు రచించారు. అట్లాగే అతను జైల్లో ఉండగానే బీజేపీతో ఒక అగ్రిమెంట్కి వచ్చినట్లుగా మనం అనుకోవచ్చు. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడికి థ్రెట్ ఉంటారు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చుండొచ్చు. అట్లాగే 2014 ఎలక్షన్స్లో ఆయన థ్రెట్గానే నిలబడ్డారు తప్ప అతన్ని అరెస్ట్ చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా లోపాయికారి ఒప్పందాలతో జగన్మోహన్ రెడ్డిని బలపరిచింది తప్ప చంద్రబాబు నాయుడు కాదు. అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రకారంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం, మళ్ళీ 2014 నుంచి 2019 వరకు కూడా నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి
పక్కలో బల్లుల్లా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత కూడా మనం జరిగిన విషయాలు చూసుకున్నట్లయితే 2019లో ఈయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముప్పు తిప్పలు పెట్టడం మనం చూసాం. ఇప్పుడు 2024లో మొదట్లో ఓడిపోయినప్పుడు ఆయన కొంచెం నిరాశ చెందడం కరెక్టే, కానీ ఆయన అక్కడికి అది చివరి ఘట్టం అనుకోలేదు. ఇట్స్ నాట్ ది ఎండ్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఫర్ రీస్టార్టింగ్ ది పొలిటికల్ లైఫ్ అనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే టోటల్గా రీఇన్వెస్టిగేషన్స్ అని చాలా తీసుకొచ్చి పెట్టినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఏంటంటే, మనం సైలెంట్గా ఉండడం వల్ల మనం ఇబ్బంది పడతాము, మన క్యాడర్ని మనం కాపాడుకోవాలనుకుంటే 2029లో మళ్ళీ ఎలక్షన్లో మనం గెలవాలనుకుంటే మనం ఖచ్చితంగా యాక్టివ్గానే ఉండాలి, లేదు అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మనల్ని నొక్కు పెడతారు అనే ఒక ఉద్దేశంకి వచ్చి ఏంటి చేసినా సరే జగన్మోహన్ రెడ్డిని ఎవరు కట్టడి చేయలేకపోతున్నారు. అంతేకాకుండా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా విషయాలు చూసుకున్నట్లయితే సిబిఐ కూడా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి సాహసం చేయటం లేదు. దీని వెనకాతలో ఉన్న పెద్దలు ఎవరు సహాయం చేస్తున్నారు అది పక్కన పెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా స్వేచ్ఛగా కేంద్ర ప్రభుత్వం సంచరించడానికి అవకాశం ఇచ్చిందని చెప్పచ్చు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ద మెయిన్ ఎనిమీ ఆఫ్ బీజేపీ, దట్ ఈజ్ మోస్ట్లీ నరేంద్ర మోడీ గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బయట ఉంటేనే చంద్రబాబు నాయుడుని ఎప్పుడో ఒకసారి మనం దెబ్బ కొట్టచ్చు. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉండేది ఒక విధంగా చెప్పాలంటే బలహీనంగా కనబడుతున్న జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసినట్లు. ఆయన మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా సరే అతన్ని టచ్ చేసే ధైర్యం ఎవరూ చేయట్లేదు. అదిగో అరెస్ట్ చేసేస్తారు, ఇదిగో అరెస్ట్ చేసేస్తారని జగన్మోహన్ రెడ్డి దేనికి కూడా భయపడట్లేదు, వెనుకంజ వేయట్లేదు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముందుకు వెళ్తాడో చూద్దామన్నది ఆయన ఉద్దేశం. నెంబర్ 2, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే ఒక సమయం వచ్చేసరికల్లా మెజారిటీ ఆఫ్ ది ప్రజలు అంగీకరించకపోవచ్చు. మొదట్లో అంతా బాగానే కనిపిస్తుంది, కానీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తాయి. ప్రజల్లో యాంటీ ఇన్కంబెన్సీ కానీ లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పథకాల్లో లబ్ధి పొందిన వాళ్ళు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో లబ్ధి పొందిన వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అది ఎలా చెప్తున్నామంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే 2019-24 మధ్య జరిగినవన్నీ కూడా గ్రాఫిక్స్ అని చెప్పారు. కానీ ఈ 2024 ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తిరిగినా సరే మనకు చూస్తుంది ఏంటంటే అశేషమైన ప్రజాలోకం ఆయనకి విశేష స్పందనతో ఆయన్ని ఇన్వైట్ చేస్తుందని మనకు కనపడుతుంది. అంటే నెల్లూరు కావచ్చు, లేదు అని అంటే ఇక్కడ ఈ మధ్య మరో ప్రాంతం కావచ్చు. అట్లాగే పోలీసులు బలవంతంగా చాలామంది వైసీపీ అభిమానులు కానీ వైసీపీ నాయకులు కానీ బయటకు రాకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే ప్రాంతానికి రాకుండా అడ్డుపడుతున్నారు అన్నది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు గేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరంభించారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేనైతే క్షేత్రస్థాయిని పరిశీలించినట్లయితే మేడి పండు చూడు మేలుమాయి ఉండను అన్నట్లుగా ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం పరిస్థితి అట్లాగే ఉంది. కూటమి ప్రభుత్వం విషయంలోనే ఇప్పుడు చాలామంది హ్యాపీగా లేరు అని చెప్పచ్చు. దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ నన్ను విమర్శించవచ్చు. నన్ను విమర్శించడం కన్నా మీరు ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా మంచిది. నిజం చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పరిస్థితి ఆరోగ్యకరంగా లేదని చెప్పచ్చు, ఉత్సాహభరితంగా లేదని చెప్పచ్చు. ఇంటర్నల్ స్క్వాబుల్స్ హ్యావ్ స్టార్టెడ్, differences have started. Many people are not getting the benefits of
ది ప్రోగ్రామ్స్ ఆర్ ది ఫ్రీబీస్, పీపుల్ ఆర్ హ్యాబిచుయేటెడ్ టు ది ఫ్రీబీస్. ఆ ఫ్రీబీస్ చాలామందికి రావట్లేదు. సో వచ్చిన వాళ్ళు ఇప్పుడు బాగానే చెప్తారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 2019లో ఎలక్షన్స్కి వచ్చినట్లయితే ఈ తల్లికి వందనం స్కీము, అదే అమ్మఒడి స్కీమ్ని మేము 2,000 రూపాయలు పెంచుతామని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు 14,000 ఇస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు 15,000 ఇస్తారు, 16,000 ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు 25,000 ఇస్తారు అన్న దాని మీదే నెక్స్ట్ ఎలక్షన్స్ బేస్ అయి ఉంటాయి. కాబట్టి ఇదంతా ఏంటంటే రాజకీయ పార్టీలు ఆడుతున్న ఒక చదరంగం, రాజకీయ చదరంగం. అది దానికి ప్రజలే బాధ్యులు, ప్రజలే పావులు, ప్రజలనే వాడుకుంటారు.